అరే ఏందన్నా గిటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నను ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. కేల్కతాం రే సామాన్ తీసండి రా భయ్. అరే పక్కన పెట్టు. అరే ప్లీజ్ ఇది నీకు మంచి జగరా భయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరా భయ్ దిగు. ఎక్స్క్యూజ్ మీ, what is this? If you do like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తా. అరే ఏటీఎం సీదా తడి. నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. రా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే అన్నా. దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం బే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే ఏంటిది? చాక్లెట్ అండి. అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ? స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్. పల్లె దా కూర్చో కూర్చో. వదిలేంట్రా. స్వామి నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది. This movement is called hyperextension and this is flex. Now combination of all these 3 movements you can wave your hand to somebody like this. Okay? Below the wrist we have the palm. స్వామి తింటావా? బాగుంటాయి. ప్లీజ్ నన్ను వినివ్వండి సార్. ఫస్ట్ టైం ఎగ్జామ్ సెకండ్ వచ్చాను. మనం ఫస్ట్ వచ్చాం. ఎలా అడగమే ఈ ఏర్సన్ కలిసి తినే తినా. నువ్వు తింటావా? So now you know what is a hyperextension movement. Now the 8 bones in the wrist are we clear so far? Any questions? Yes Mr. Lingam. నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతలో సమాధానం లేదు. Speak in English. Enki's marriage, Subbi's death anniversary. What? ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాడి చేత ఫామ్ ఫిల్అప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. జస్ట్ గెట్ అవుట్. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నువ్వు తిను. ప్లీజ్ గెట్ అవుట్. ఏమంటో మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి? నువ్వు తిను. ఆల్రైట్ ఫైన్. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్. ప్లీజ్ శంకర్ ప్లీజ్. ప్లీజ్ శంకర్ ప్లీజ్ శంకర్ ప్లీజ్. సరే సరే వెళ్తాను. నా గురించి వేణుకు పరిశాన్ చేస్తావు. నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఇదిగో ఈ పప్పులు తిని బెల్లం ముక్క నోట్లో వేసుకో, పైచి రూపోద్ది. ఏం మాయా బిగిసిపోయావు, నమ్మకం లేదా? గెట్ అవుట్. వద్దా? సరే రే ఏటీఎం, ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా. ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్ లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమ్మాయికి. ఎందుకలా అరుస్తున్నావు? ఆ లింగం గాడు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటికి పొమ్మన్నాడు. ఏంలే మనం క్లాస్ లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అబ్బా గోటంగాడు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్ తెలుసా? హెడ్డా కాదు గుడ్డా, బాలేవరే మీరు. వీడు కూతురు పెద్ద న్యూసెన్స్ అని బాబు, దొరకాలు చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి. చిన్న హెల్ప్ చేయవే అని రిక్వెస్ట్ చేశానండి, మొత్తం తీసుకెళ్లి వాళ్ళ నాన్న చెప్పేసింది. ఆ లింగంగాడు నా ముందే మా అమ్మా నాన్నని అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్లు చూశాను. వీడిని విడిచిపెట్టను. ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారేంటి? మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి.
హలో అరే లైన్ లో ఉన్నావా మన ఫ్రెండ్ రా సనైట అని అలాంటి లేదు రే ఆ లింగాడి పని అప్పుడేమైందిరా వాడి ఇంకా ముందుంది వాడికి ఇస్తాగా స్టెప్ బై స్టెప్ ఏంటమ్మా ఏమైంది బాబు మా వాడు మళ్ళీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడయ్యా. విజయ్ విజయ్ పిచ్చికి చూడు చెక్ నువ్వే చేస్తావు నేనే చంపుతాను. చాలు. లేకపోతే ఏందన్నా? సిస్టర్ అటెండెన్స్ రెడీ చేయి. చెప్పు తమ్ముడు అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా లేదా అప్పు చేసి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా ఏంటి? అరే ఏముందన్నా తినదరక్క ఏదో పోరి అనగపడి ఉంటాడు చీ అని ఉంటది దాంతో మెంటలైన అమ్మాయి అలాంటిది కాదు నా ప్రాణం. ఆ ఇప్పుడు సమజైనాదిరా ఈడిది ఏక్ దుజేకెళ్ళే లవ్ స్టోరీ. అరే థూ, ఏం పగలగలరా భయ్. ఒరే తమ్ముడు అమ్మను చూడరా నీ కోసం ఎంత అల్లలాడిపోతుందో. అలాంటి అమ్మను బాధ పెట్టి నిన్ను చీకొట్టిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావా? సిగ్గులేదు? ఇదిగో ఈ ప్రేమ దోమ అంత ట్రాష్. నా మాట విని అంత మర్చిపో. మీలాంటి మరటోళ్ళకేం తెలుసు ప్రేమ గురించి? అవును నిజమే. ఆజా దోస్త్. థ్యాంక్ యూ అన్నయ్య. శభాష్. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఆహా ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలే వరే ఇందులో నేను చేసినే ఉందండి. అది సరే నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు మరి ఆ లింగం గాడిని ఒక్కనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే. తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులేవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అధవ పనులు చేస్తుంటాడా? అన్నీ కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను. అందుకే ఈ కొడుమంటారు. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు ఆ బోండం ఎలా ఉంది? బోండమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడిని. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. నేను ఒకసారి తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. ఆహా మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటే బూతులు వస్తున్నాయి. సునీత గారు చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్ తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే. ట్రై చేస్తాను. ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా తక్కువగా దొరుకుతాయి. సబ్జెక్ట్ ఏమిటంటే ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్లో ఉన్నాడు. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి వాడు. ఏ బాస్, బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఇంకా శవం లాంటి వాడు ఎందుకు అన్న మాటలు? తీసుకెళ్లి పిల్లవాడిలో ఉంచొచ్చుగా. ఈ శవాల మధ్య చాలా టూ మచ్ గా ఉంది. యు సీ మిస్టర్ శంకర్, ఇతనికి మనలాగా భౌతిక అవసరాలు ఉండవు, కాబట్టి వాటిలో పెడితే బెడ్ వేస్ట్ అవుతుంది తప్పితే వేరే ఉపయోగం ఉండదు. నౌ సీ, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, నేను వేసే టార్చ్ లైట్ వెలుగు అతని కంటి పాపల వరకు మాత్రమే వెళుతుంది. బాస్ ముందు టార్చ్ ఆపు. ఎందుకు? కంట్లో లైట్ పడుతుంది కదా, బాధగా ఉండదు. శంకర్ ప్లీజ్ నువ్వు కూర్చో. ఇతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే ఇతను ఏమీ చూడలేడు, ఏమి వినలేడు, ఏమి మాట్లాడలేడు. హిస్ సెన్సెస్ ఆర్ ఆల్ డెడ్. ఈ సబ్జెక్ట్ మెథడ్కి ఏది చేరే ఛాన్స్ లేదు. ఓ డాక్టర్, సబ్జెక్ట్ ఏంటి? అతనికి పేరు లేదా? ఉంది. ఇతని పేరు శ్రీరామచంద్రమూర్తి. మరి ఇంకే చక్కగా దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుతో పిలవచ్చుగా. యు సీ మిస్టర్ ప్రెస్టేజా? లుక్ మిస్టర్, మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఇతనికి ఏమీ తెలియదు, ఏమీ వినపడదు. ఒక యాక్సిడెంట్లో ఇతని తల్లిదండ్రులు ఇతని కళ్ళ ముందే చనిపోయారు.
అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. అయిపోలేదు. ఆ రోజు నుంచి తన కళ్ళ ముందు చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఆ కళ్ళతో వెతుక్కుంటున్నాడు. కనురెప్ప వేస్తే ఎక్కడ కనిపించకుండా పోతారేమోనని కళ్ళే ఆర్పడం లేదు. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండడు. సారీ, పద నాన్న. మిస్టర్ శంకర్, ఎక్కడ తీసుకెళ్తున్నావు? పిల్లల వార్డుకి. నీకు బెడ్డే వేస్ట్ అంట, కొంచెం కూడా సింపుతే లేదు. ఓ సారీ, సారీ రా, సారీ శ్రీరామ్. ఏమ్మా, బాధగా ఉందా? నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. 6 ఏళ్ల నుంచి ఉలుకు పలుకు లేకుండా పడున్నావా? శ్రీరామ్, మాట్లాడినానా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు. 4 పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. ఏ డాక్టర్, ఆ హెడ్ ఫోన్స్ ఒకసారి ఇవ్వు. శ్రీరామ్, చూసావా నీ గుండె దద్దగమని ఎలా కొట్టుకుంటుందో? ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు, సరేనా? కావాలంటే నువ్వు విను. నువ్వు 100% బతుకున్నావు. ఇక మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె చప్పుడు వినిపించు, సరేనా? అరే ఏడియం, నువ్వు ఓపెన్ చేయాలి. అండ్ సార్, హీ జస్ట్ టుక్ ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. మరి మీరేం చేయలేదా? ఏం చేయమంటారు? వాడితో గొడవ పెట్టుకోమంటారా? వాడు నా గొంతు పట్టుకున్నాడు. ఐ కుడ్ హ్యావ్ డైడ్. క్లాస్ రూమ్ లో ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు. అతని భాష అంతా స్లమ్ వాళ్ళు మాట్లాడుకునే దానిలా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ సమ్ కంట్రీ బా? అరే జల్దీ తీసుకురా. సార్, స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటట్లు ఒక సర్క్యులర్ పంపించండి. ఎస్, యు ఆర్ రైట్ సార్. మా అందరి ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి, లేదా అతన్ని మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి. అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం, ఎవరికి లేదు. సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్. వన్ సెకండ్. మనం అతను ఏమి చేయలేం. ఎందుకని? ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు? లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా, లేకపోతే మర్యాదగా మాట్లాడడం లేదనా? మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలేం. అరే తెల్ల టోపీ, అరే చిన్నపిల్లలు వాడేయడం ముందుకెళ్ళి లెఫ్ట్ జరగండి. ఎస్, అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ రఫీ సార్, ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి. ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవ్వడూ ఇవ్వనంత టఫ్ గా పేపర్ ఉండాలి. షూర్ సార్. అతను ఎలాంటి చీటింగ్ చెయ్యకుండా మీరే కేర్ తీసుకోండి. వాడు ఫెయిల్ అవుతాడు, మరుసటి రోజే వాడి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది. కాలేజ్ నుంచి అవుట్. సార్ సార్, శంకర్ ఏదో బెడ్ తీసుకొచ్చారు సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. అండ్ యు మైండ్ యువర్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు ఏంటి? సారీ సార్, తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, కరెక్ట్. కమ్ ఆన్. బాస్, ఇది నీ పర్సనల్ బెడ్. హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో. ఈవేళ నుంచి నిన్ను ఎవ్వరు ఏమి అన. అన్నా బాగా వచ్చిండే. అరే లొల్లి చేయకండి. Is this a hospital or an amusement park? శంకర్, ఏంటి మాయా? what is this? వంకాయ పుల్స్. ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? అడుక్కో. శంకర్ ప్రసాద్, నిన్ను విషయం అడగాలి. What are you up to now? In my service of 25 years, I have met a lot of people like you, and I know what to do with them. అన్నా మామ ఇంగ్లీష్ లో మాడుతుండు. మనం ఇస్తాం చూడు. See uncle, vulture eating 100 buffaloes, one cyclone finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు.
ఆ వల్చర్ ఎవరు? యూ వెల్చర్ ఐ సైక్లోన్. అన్నా నువ్వు వీడుండి 5 దినాల్లో ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే దీని తల్లి 5 ఏండ్లలో మా అమ్మని మాటల్లో పెట్టి మూత్రపిండాల గాయబ్ చేస్తావా? శంకర్, నువ్వు చేసే పనులేవి బాగోలేవు. అదేను మాయా. ఐ వాంట్ ద బెడ్ టు బి రిమూవ్ రైట్ నౌ. యు విల్ పే ఫర్ దిస్. కమ్ ఆన్. పదవయ్యా. అరే ఓ కటింగ్ మస్తుగా ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా. హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావనా నువ్వు. అంత నీ అభిమానం లేరా? అన్నా నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్. అన్నా ఇదొకడు. రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడి కోసం ఓ మై గాడ్, నీతో అంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీకోసం. నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే, ఎటో చూస్తావేంటి? అరే హీరో లెక్క ఉన్నాడన్నా శ్రీరామ్. సో క్యూట్. శంకర్, ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే. శంకర్, నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. yes. జై బోలో మహమ్మద్ రఫీకి.